హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం ఆఫ్ డిలే టైమర్ గురించి నేర్చుకుందాం. ముందుగా మీ పిఎల్సి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే ఈ టైమర్లో ఆఫ్ డిలే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. ఇది ఆఫ్ డిలే టైమర్. దీని పేరులోనే ఉంది ఇది ఏం చేస్తుందో. ఇన్పుట్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో ఆ ఆఫ్ స్టేటస్ అనేది అవుట్పుట్కి ఇమీడియట్గా వెళ్ళదు. మనం చెప్పిన టైం తర్వాత మాత్రమే అవుట్పుట్ అనేది ఆఫ్ అవుతుంది. ఇది ఆఫ్ డిలే టైమర్. ఇది చెక్ చేద్దాం ఏంటో అనేది. ప్రాపర్టీస్కి వెళ్ళండి, పేరు ఎంటర్ చేయండి, ఆఫ్ డిలే టైమర్. నాకు 6 సెకండ్స్ తర్వాత ఆఫ్ అవ్వాలి అవుట్పుట్ అనేది. అది చెక్ చేద్దాం. అందుకని నేను ఇక్కడ అవర్స్, మినిట్స్, సెకండ్స్లో మినిట్స్ తీసుకుని ఈ ఫస్ట్‌ది మినిట్స్ ఫీల్డ్ నేను 0 ఉంచేస్తున్నాను. రెండోది సెకండ్స్ ఫీల్డ్. ఇది 6 ఎంటర్ చేశాను. నాకు 6 సెకండ్స్ కావాలి కాబట్టి. ఓకే. దీనికి 2 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్పుట్ వచ్చి ట్రిగ్గర్. మనకి ఏ స్టేటస్ అయితే మనకి అవుట్పుట్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలో అది మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. టీఆర్‌జీ ట్రిగ్గర్. ఇది నేను I3 సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఏ ఇన్పుట్ అయినా తీసుకోండి. కామెంట్ ఇవ్వండి ఇన్పుట్. ఓకే. ఇంకొక ఇన్పుట్ తీసుకోండి. ఇదొచ్చి రీసెట్. I4 కామెంట్ రీసెట్. ఓకే. అడ్జస్ట్ చేసుకోండి. సో బెటర్ క్లారిటీ ఉంటుంది చూడడానికి. నెక్స్ట్ ఒక అవుట్పుట్ కావాలి. డిజిటల్ అవుట్పుట్. కామెంట్ ఇవ్వండి అవుట్పుట్. లేదా ల్యాంప్ అవ్వండి. ఒక ల్యాంప్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాం, ఒక లైట్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మన పిఎల్సి హార్డ్వేర్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేద్దాం. టూల్స్, ట్రాన్స్ఫర్, PC టు లోగో. మీ దగ్గర హార్డ్వేర్ లేకపోయినా పర్వాలేదు, సిమ్యులేషన్ చేసుకుని ఈ ఫంక్షన్ చెక్ చేయండి ఏ విధంగా పనిచేస్తుందని. ప్రోగ్రామ్ డౌన్లోడ్ అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆన్లైన్కి వెళ్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన కోర్సు వీడియోస్ అందరికీ షేర్ చేయండి. సో అందరికీ కూడా రీచ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఇన్పుట్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు ఇన్పుట్ I3 నేను ఆన్ చేస్తాను. ఇన్పుట్ I3 ఆన్ చేయగానే ఇమీడియట్గా అవుట్పుట్ ఆన్ అయిపోయింది. టైమర్ 0 ఉంది. ఎందుకంటే ఈ బ్లాక్ వచ్చి ఆఫ్ డిలే టైమర్. ఆఫ్ను మాత్రమే తీసుకుంటుంది, ఆన్ పట్టించుకోదు.
ఆన్ వచ్చిన వెంటనే స్టేటస్ ఇన్పుట్ ఆన్ అయిన వెంటనే బయటికెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇన్పుట్ ఆఫ్ అవుతుందో అప్పుడు మాత్రమే టైమర్ స్టార్ట్ అవుద్ది. చెక్ చేయండి. ఇన్పుట్ ఆఫ్ అయింది. టైమర్ స్టార్ట్ అవుద్ది. 6 సెకండ్స్ అయిన తర్వాత అవుట్పుట్ ఆఫ్ అయిపోయింది. అంటే ఏం జరిగింది? ఆఫ్ స్టేటస్‌ని 6 సెకండ్స్ మనం డిలే చేస్తున్నాం. అంతే కదా! సో, ఇది ఆఫ్ డిలే టైమర్. మీరు రీసెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రీసెట్ యూజ్ చేస్తే అవుట్పుట్ ఆఫ్ అయిపోద్ది. ఓకే. రీసెట్‌కి హై ప్రయారిటీ ఉంటది. రెండు ఇన్పుట్, రీసెట్, ట్రిగ్గర్, రీసెట్ రెండూ ఒకసారి వచ్చినా సరే రీసెట్ ప్రయారిటీ ఎక్కువ. ఈ విధంగా మీరు ఆఫ్ డిలే టైమర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఆఫ్ డిలే టైమర్‌ని ఇండస్ట్రీస్‌లో ఎప్పుడైనా వాడారా? మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఏ అప్లికేషన్స్‌లో ఆఫ్ డిలే టైమర్‌ని యూజ్ చేశారు? ఓకే. లేదా యూజ్ చేయొచ్చు. ఇన్‌కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గెస్ చేసి చెప్పొచ్చు మీరు. మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. సో, అందరి అభిప్రాయం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా. థాంక్ యూ. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.